హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ వ్లాగ్స్. ఈ మోడల్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నీట్గా ఫినిషింగ్ వచ్చేలా కార్నర్స్ దగ్గర ఎక్కడ ముడతలు రాకోకుండా ఇలా నీట్గా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా నీడిల్ సహాయంతో నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనం ఖర్చు పెట్టుకునే అవసరం అనేది ఉండదన్నమాట. ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది. బొటిక్లో లాగా ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఇలా నీట్గా ఇంచు బై ఇంచు నిదానంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మనం నీట్గా నీడిల్ సహాయంతో సూదిని అనేదాన్ని కార్నర్ దగ్గర కిందకి దింపి ఇలా నీట్గా ఏదన్నా కట్టర్ సహాయంతో కానీ ఇలా రెడ్ నీడిల్ సహాయంతో కానీ మనం ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కార్నర్స్ దగ్గర నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ముడతలు రాకోకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకి. ప్రతి కార్నర్ దగ్గర రౌండ్ షేప్ దగ్గర సూదిని కిందికి దించుతూ పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ అనేది థ్రెడ్ పైన పడకూడదు, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే స్టిచ్ అనేది పడాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. లుక్ బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే ఇలానే మనం నీట్గా చేసుకోవాలి. కార్నర్ దగ్గరకు వచ్చేలకు ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మనం లోడింగ్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. అలా కంటే ఇలానే మనకనేది వర్క్ అనేది త్వరగా ఫినిష్ అవుతుందన్నమాట. ఇలా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి నీట్గా ఫోల్డింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా స్టిచ్ అనేది రానిచ్చేసి ఇలా కార్నర్ దగ్గర కొంచెం ఉక్సు పట్టి దగ్గర కొద్ది క్లాత్ అనేది ఉన్నించుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ముందర వైపున కొంచెం థ్రెడ్ లాగా కటింగ్ చేసేసి ఇలా టాప్ స్టిచ్ అయితే నేను వేసేసుకుంటున్నాను. హెమ్మింగ్ కంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ లోపలికి ఫోల్డింగ్ చేసిన క్లాత్కి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనం నీట్గా రౌండ్ షేప్ ఆకారంలో కింద వైపున క్లాత్ చూసుకుంటూ నీట్గా బ్యాక్ సైడ్ నీట్గా సర్దేసుకుంటూ ఫోల్డింగ్ పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా స్టిచ్ అంతా వేసేసుకోవాలి. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చూసేసేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి థ్రెడ్స్ అయితే హ్యాంగిల్స్ చాలా యూనిక్గా రెడీ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చూసేసేయండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.